రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పు తిప్పులు పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు దివ్యాంగ సోదరులు నిజమైనటువంటి వికలాంగ సోదరులు ఏదైతే ఉన్నారో 90%, 95-100% ఉన్నటువంటి డిఎంహెచ్ఓ పింఛన్ 15,000 ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి డాక్టర్లు ముగ్గురు బృందంగా వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు వచ్చి వెరిఫికేషన్ చేయడంలో జరిగింది. అటువంటి వెరిఫికేషన్ చేసిన డాక్టర్లు ఈరోజు పెన్షన్ని 15,000 రూపాయల పెన్షన్ని తొలగించడంలో వచ్చి ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ 90%, 95%, 100% ఉండే వాళ్ళకి 80%గా 70%గా 60% కూడా తుక్కుతించడం ఎంతవరకు సబబు చూస్తా అంటే కళ్ళు లేని పూర్తిగా 2 కళ్ళు పూర్తిగా లేకుండా ఉన్నాయి, నడవలేని పరిస్థితి, బెడ్కే పరిమితం అలాంటి వాళ్ళకి సైతం వచ్చి ఈరోజు వచ్చి పింఛన్ తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఒకటే గమనిస్తున్నాం, ప్రతి ఒక్క వీళ్ళకే కాకుండా ఈరోజు 80%, 70%, 60%, 40% ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఈరోజు ముప్పు తిప్పులు పెడుతున్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఈరోజు అధికారులు కానీ వికలాంగుల పట్ల వచ్చి వికలాంగుల పింఛన్ల పట్ల ఈరోజు వచ్చి చాలా క్షోభకి లోను చేస్తున్నారు. ఈరోజు వచ్చి మానసికంగా కృంగిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇదే జిల్లాలోనే, ఈ సత్యసాయి జిల్లాలోనే యాక్చువల్గా వచ్చి పురుగుల మందు తాగి ఒక దివ్యాంగుడికి వచ్చి హాస్పిటల్ పాలైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఒక మానసిక ఇది అయిపోయి హార్ట్ అటాక్తో కూడా ఒక వికలాంగుడు చనిపోయినట్టు దాఖలాలు కూడా ఈ సత్యసాయి డిస్టిక్లో ఉన్నాయి. ఈ మధ్యన జరిగి ఉంటుంది. ఇంతకన్నా ఇంకా ఘోరం ఏమైనా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకన్నా మీరు ఇంకా ఏమైనా చేయాలనుకుంటారా? మీరు ఇంత చేసే అవసరం లేదు. దివ్యాంగులకి ఇలాంటి ముప్పు తిప్పలు పెట్టేదైతే ఒకటే వినియోగించుకుంటున్నాం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కళ్యాణ్ బాబు గారు ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని వికలాంగులకి ఈ విధంగా క్షోభ పెట్టేట్లయితే ఇలాంటి చేద్దండి. మీ పింఛన్లు అవసరం లేదు, మీ పథకాలు ఏది వద్దు, ఇంత విషయం వేసి చంపేయండి. వికలాంగులకి పీడ విరిగిపోతుంది అంతవరకే. కానీ ఇలాంటి ముప్పు తిప్పలు పెట్టి దివ్యాంగ సోదరులకి ఇలాంటి కర్మ ఇలాంటి ఇది అంటుకొట్టుకోదండి దయచేసి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే దివ్యాంగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంచుమించు 8 లక్షల వరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఆయన గవర్నమెంట్లో మనము 8 లక్షల వరకు దివ్యాంగులకు పెన్షన్ కవర్ చేసుకుంటే ఈరోజు ఇంచుమించు 1,00,000 మందికి తొలగించినట్ల విశ్వసనీయ సమాచారం ఉంది. ఆ ఒక్క 1,30,000 మంది కోసము, ఆ దివ్యాంగుల కోసం ఎవరిదైతే తొలగించినారో వాళ్ళ తరపున ఈరోజు పోరాటం చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దివ్యాంగులు అందరూ కూడా ఈ ఒక పెన్షన్ పైన మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆధారంగా ఉంటారు. అంటే వాళ్ళ ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ, అదేవిధంగా వేరే ఖర్చులు కానీ ఈ ఒక పెన్షన్ పైన ఆధారంగా ఉంటారు. అటువంటి దివ్యాంగులకు ఈరోజు ఏ ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ పెన్షన్స్ అన్నీ కూడా కట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూశారు. అంటే అప్పుడు కూడా అదే డాక్టర్సే పనిచేశారు కదా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే డాక్టర్ సిస్టంలో ఉన్నారు. మళ్ళీ ఆ రోజు ఎస్ అని అందరికీ కూడా ఇవ్వడం ఏంటి, ఈరోజు వాళ్ళంతా కూడా తొలగించడం ఏంటి అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అదే కాక ఈరోజు అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా అదే మనమంతా రిప్రజెంటేషన్ ఇవ్వాలని పుట్టపర్తి కలెక్టర్ గారికి ఇవ్వడం మనము వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు చాలా దౌర్జన్యంతో మమ్మల్ని ఆపడం జరిగింది. ఇంతమంది వికలాంగులు అదేవిధంగా దివ్యాంగులు పోకూడదు, కేవలం 2-3 మాత్రమే పోవాలి అని దివ్యాంగులు అందరికీ కూడా హరాస్మెంట్ ప్రోగ్రాం కూడా చేశారు. ఇది నిజంగా మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళందరినీ పెట్టి ప్రతి కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగా మీరు దివ్యాంగులకు కూడా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడకూడదు, వాళ్ళ హక్కుని వాళ్ళ రైట్స్ని మేము ఎక్కడ కూడా అడగకూడదు అనేట్లా మీరు ఎందుకు ఇంత కట్టుదిట్టగా పోలీసు వాళ్ళని పెట్టినారు? దాదాపు ఈరోజు 150 to 200 పోలీస్ కేవలం మమ్మల్ని ఆపేదానికి మాత్రమే ఇందుగా మీరు పోలీసులు పెట్టుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ఏమి కలెక్టర్ గారికి అయితే ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినాము, దయచేసి సదరం క్యాంప్స్ ఎక్కువగా చేయండి. అదేవిధంగా ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి దివ్యాంగుల పెన్షన్ తీసేసే కార్యక్రమం చేయకూడదు. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా సపరేట్గా గ్రీవియన్స్ కూడా పెట్టాలి దివ్యాంగులకు అని కూడా మేము రిక్వెస్ట్ చేసాము. అదేవిధంగా ఏ కారణం వల్ల కూడా
నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి చెప్పా పెట్టుకోకుండా మీరు దయచేసి ఎక్కడ కూడా వాళ్ళ పెన్షన్ రిమూవ్ చేయకూడదని ఈరోజు డిమాండ్ చేసినాము. ఇంతగా ఈ గవర్నమెంట్ మనం చూస్తున్నాం ఎంతగా ఆసక్తితో ఏదైతే పెన్షన్స్ రిమూవ్ చేస్తున్నారో ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ఈ పోలీస్ వ్యవస్థని పెట్టి మీరు పనిచేసే కార్యక్రమం చేయాలి అనిత గారు. ఎందుకంటే ఈరోజు అనిత గారు లోపల ఉండే ఖైదీల్ని బయటికి తీసుకొని వచ్చి పెరోల్ పైన వాళ్ళని ఫ్రీగా ఇచ్చడం జరుగుతూ ఉంది. అయితే చిల్మతూరులో ఒక ఎంపీపీ పైన మన ఎంపీపీ పైన పురుషోత్తం రెడ్డి గారి పైన ఒక దారుణంగా ఒక హత్యా ప్రయత్నం చేసినా కూడా టీడీపీ వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళపైన ఎక్కడా కూడా ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా కట్టలేదు. మీరు అంటే మీ యొక్క యంత్రాంగం పోలీసు వాళ్ళందరూ కూడా కేవలం గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పరంగా పనిచేసే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఎల్లవేళలో కూడా మీ యొక్క ప్రభుత్వం అనేది ఉండదు, మీ యొక్క ప్రభుత్వం అనేది సాగదు. కనీసం అందరికీ కూడా సూపర్ 6 ఏదైతే చెప్తున్నారో అరకొరక చేసేసారు మీరు. ఈ యొక్క దివ్యాంగులకైనా వాళ్ళ పట్ల అయినా సహానుభూతితో వాళ్ళ పట్ల అయినా కంపాషన్తో మీరు చూస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు, బికాస్ దే ఆర్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, మేము ఎట్లా నిలబడినాము మన గవర్నమెంట్లో ఈరోజు కూడా దివ్యాంగుల పట్ల దయచేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వండి. దివ్యాంగులకు వాళ్లకు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా എല്ലാ విధాలా కూడా ఈ ఒక కూటమి ప్రభుత్వం ఆదుకోనాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా కొద్దిగా సమయం అడిగినారు. ఏదైతే అవకతవకలు జరిగినాయి ఇవన్నీ సరి చేసుకుంటామని కూడా చెప్పినారు. ఆడియో గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా రెస్పాండ్ అయ్యి మనకు టైం కావాలన్నారు. ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దివ్యాంగుల పట్ల ఉంటూ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే వరకు ఈ పోరాటం అయితే కొనసాగిస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.